అందరికీ నమస్కారం. దేవర సినిమా షూటింగ్ బడ్జెట్పై డెవిల్ ప్రమోషన్లో హీరో కళ్యాణ్ రామ్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దేవర మూవీ రూపొందుతోంది. సుధాకర్, మిక్కిలినేని, హరి, కోసల రాజులతో కలిసి హీరో కళ్యాణ్ రామ్ దేవర మూవీని నిర్మిస్తున్నారు. డెవిల్ ప్రమోషన్లో భాగంగా దేవర బడ్జెట్ గురించి కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. దేవర షూటింగ్ 80% పూర్తయినట్లు చెప్పాడు. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై ఇప్పటి వరకు చూడని విజువల్ వండర్గా దేవర మూవీ ఉండబోతున్నట్లు కళ్యాణ్ రామ్ అన్నాడు. దేవర కథ, సెట్స్, క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా రీసెర్చ్ చేశామని, సినిమా రియలిస్టిక్గా ఉంటుందని తెలిపాడు. అందుకే సినిమా సెట్స్ పైకి రావడానికి టైం పట్టిందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్స్ దేవర కోసం పనిచేస్తున్నారని కళ్యాణ్ రామ్ కామెంట్ చేశాడు. దేవర విషయంలో ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు తనపై చాలా ప్రెషర్ ఉందని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడని అన్నాడు. దేవర అప్డేట్స్ విషయంలో అభిమానులు చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారని కళ్యాణ్ రామ్ అన్నాడు. కంటెంట్ విషయంలో హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాతే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రకటించడానికే నేను, ఎన్టీఆర్ ఇష్టపడుతుంటాం. అప్డేట్స్ ప్రెషర్ తీసేస్తే హ్యాపీగా పనిచేసుకోవచ్చని నమ్ముతాం అని కళ్యాణ్ రామ్ అన్నాడు. కంటెంట్ మొత్తం సిద్ధమైన తర్వాతే సినిమా టీజర్, గ్లిమ్స్, రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని అన్నాడు. దేవరాను పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేయనట్లు తెలిపాడు. దేవర బడ్జెట్ 300 కోట్లని జరుగుతున్న ప్రచారంపై కూడా కళ్యాణ్ రామ్ రియాక్ట్ అయ్యాడు. అనుకున్న బడ్జెట్తోనే దేవర సినిమా చేస్తున్నామని చెప్పాడు. అంతేకాని బడ్జెట్ మాత్రం రివీల్ చేయనని తెలిపాడు. దేవర సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. దేవర 2 పార్టులుగా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇవి ఈరోజు అప్డేట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.